సో నెక్స్ట్ మా దేవిక కంఫర్ట్. యా సో తిని ఏంటి అంటే కంప్లీట్గా మేము ఫస్ట్ ఆడిషన్ చేసి కేరళ వెళ్ళాను. సో అక్కడ చాలామంది పీపుల్ని ఆడిషన్ చేయంగా నన్ను చాలా ఫ్రస్ట్రేషన్తో కూర్చున్న టైంలో తను ఆడిషన్కి వచ్చింది. సో తను ఆడిషన్ చేయకుండా ఇమ్మీడియట్గా తనకు స్టోరీ చెప్పాను. సో నాకు తను ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుందో నా దేవికి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ట్రెడిషనల్ లుక్ కానీ ఆ ఐస్ కానీ దూరం నుంచి తన ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించాయి. సో ఇమ్మీడియట్గా సబ్జెక్ట్లో తీసుకొని సైన్ అప్ చేసాం. సో తను ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఈవెన్ మేము చాలా రైనీ షూట్స్ ఉన్నాయి. ఆ, తన వర్క్ వచ్చేసి 30 days షూట్లో ఉండి 25 days రెయిన్ షాట్సే ఉన్నాయి. కంప్లీట్గా ఎవ్రీ డే 4 to 5 days 4 to 5 hours ఎవ్రీ డే రెయిన్ షాట్లో ఉన్న ఆ రెయిన్లో తను చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ తన హెల్త్ బాగాలేకున్నా కూడా చాలాసార్లు నన్ను పుష్ చేసింది. అంటే నేనే అంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్దామని ఆ పొజిషన్కి వెళ్ళాను. బికాజ్ అంత రెయిన్ పడేసరికి తనకు ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో కూడా ఏం పర్లేదు చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో ఇంకా ఇక్కడ రాలేదు మా ఎడిటర్ ప్రదీప్. ఇంకా తను ఫైనల్ మిక్సింగ్లో కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. మా పోస్టర్ డిజైనర్ అఖిల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా చాలా డేస్ నుంచి పడుకోకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు పోస్టర్స్ కానీ యానిమేషన్స్ అన్నిటికీ. సో ఈవెన్ మై మిక్సింగ్ ఇంజనీర్ అరవింద్ మీనన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాకు ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, డే అండ్ నైట్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి లేయర్ మీద ఆయన వర్క్ చేస్తే మీరు ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఒక పెద్ద బిగ్గర్ ల్యాండ్స్కేప్ బిగ్ ఫిల్మ్ లాగా సౌండింగ్ రావడం కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మా యూవీ మీడియా కానీ తర్వాత హ్యాష్ట్యాగ్ మీడియా కానీ మా సినిమాని ప్రమోట్ చేయడానికి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా రవి బ్రోకి, రవీంద్ర పుల్లే. సో మైసా సినిమాలో బిజీగా ఉన్నారు ప్రజెంట్. సో అది ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నే మీట్ అయ్యాను. సో మీ మీట్ అయ్యి ఈ స్టోరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైలాగ్స్ రాయడానికి ఆల్మోస్ట్ ఆయన 2.5 years నాతో స్పెండ్ చేశాడు. ఎవ్రీడే ట్రావెల్ చేసాం. కంప్లీట్గా డైలాగ్స్ అంత అథెంటిక్గా అంత మీనింగ్ఫుల్ రావడానికి ఆయన ఎఫర్ట్స్ 100% పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ అజయ్ గారి గురించి చెప్పాలి. అజయ్ గారు మేము కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో మేము షూట్ చేస్తున్నాము. సో మేమంటే అందరం కొత్త వాళ్ళం, మేము ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు ఎందుకంటే మాది ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో విజయ్ ఎలా వెళ్ళారో ఆయన కూడా అలా వెళ్ళి మాకు సపోర్ట్ చేశారు. సో చాలాసార్లు అన్నారు, నేనే అన్నాను వెళ్ళి సరే వేరే యాక్టర్ ఉంటే చేస్తారో లేదని. లేదు నువ్వు బిగ్గర్ విజన్కి వెళ్ళారు, సో మనం బిగ్గా వెళ్ళాలి అని ఆయన ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఆయన చూసేవాళ్ళు చూసి చాలా ఇండస్ట్రీ పీపుల్ చెప్పారు, చాలామంది నన్ను రిఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. ఇంకెవరిని మిస్ అయ్యి ఉంటే సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడతాను. మీడియా అందరికి, ప్రెస్ అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా సినిమా కూడా మీ ప్రివ్యూ చూడండి. సో మీకు నచ్చితేనే పాజిటివ్ రివ్యూ రాయండి, లేకుంటే నెగిటివ్ రివ్యూ రాయండి, పర్లేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మా సినిమా మీకు అందరికీ నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పోస్టర్ మీద అన్ని అవార్డ్స్ అని రాశారు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమాకి సంబంధించి ఎన్ని అవార్డులు అయితే ఉండాలో అవన్నీ మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డెడికేషన్కి మీ కష్టంకి అవార్డ్స్ అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కృష్ణ చైతన్య గారిని, దుర్గేష్ గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ ప్లీజ్ స్టే బ్యాక్ హియర్ అండి. వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా.